హాయ్ ఫ్రెండ్స్. ఒకరోజు రమేష్, శ్రీనివాసు ఇద్దరు కూడా జాబ్ కావాలని ఒక టింబర్ డిపో దగ్గరికి వెళ్తే ఆ టింబర్ డిపో ఓనర్ ఇద్దరికి జాబ్ ఇచ్చి దాంతోపాటు ఇద్దరికి ఒక రంపాన్ని ఇస్తాడు. అట్టే ఆ చెట్లని కట్ చేయడం కోసం. మొదటి రోజు ఇద్దరు కూడా 10 చెట్లే కట్ చేస్తే రెండో రోజు రమేష్ 10 చెట్లు కట్ చేస్తాడు, శ్రీనివాస్ 8 కట్ చేస్తాడు. మూడో రోజు రమేష్ 10 చెట్లు కట్ చేస్తే శ్రీనివాస్ 5 కట్ చేస్తాడు. నాలుగో రోజు రమేష్ 10 చెట్లు కట్ చేస్తే శ్రీనివాస్ 2 కట్ చేస్తాడు. ఇద్దరిని పిలిచి, ఎందుకు మీరిద్దరూ ఒకటే టైము శ్రమిస్తున్నారు కానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అని అడిగితే రమేష్ ఏమంటాడంటే, సార్ ప్రతిరోజు నేను కనీసం ఒక అరగంట మీరు ఇచ్చిన రంపాన్ని పదును పెట్టడం కోసం శ్రమిస్తున్నాను, కాబట్టి నా పర్ఫార్మెన్స్ రోజు అలాగే ఉంది అని అంటాడు. వేరే శ్రీనివాసు ఆ అరగంట టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో అని చెప్పని విపరీతంగా కష్టపడుతున్నాడు కానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది. ఇదే హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి డిఫరెన్స్ ఫ్రెండ్స్. శ్రీనివాస్ కేవలం హార్డ్ వర్కే చేస్తున్నాడు, కానీ రమేష్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, తన దగ్గర ఉన్న రంపానికి, తన దగ్గర ఉన్న టూల్స్కి పదును పెట్టుకునే స్మార్ట్ వర్క్ చేయడం వల్ల పర్ఫార్మెన్సు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాడు. ఫ్రెండ్స్, మనం షార్పనింగ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న టూల్స్కి. మన దగ్గర ఉన్న టూల్స్ ఏంటి అంటే మన బాడీ అండ్ మైండ్ అనేది మన టూల్స్ అండి. ఈ మైండ్ అండ్ టూల్స్ని షార్పనింగ్ ఉంటేనే మనం స్మార్ట్గా మనం చేయగలుగుతాం. అంటే మన బాడీకి ఎలాగ షార్పనింగ్ చేయాలి, మన బాడీకి షార్పనింగ్ అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ, ఏరోబిక్స్ చేయడం ద్వారా కానీ, యోగా చేయడం ద్వారా కానీ, వాకింగ్ కానివ్వండి, మీరు ఏదైనానండి ఎంతో కొంత ఒక ఫిజికల్ యాక్టివిటీ మంచిగా రోజుకు 2 సార్లు స్నానం చేయడం కూడా ఒక మంచి షార్పనింగ్ చేసుకోవడం. ఇలా ఏదో ఒకటి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఈ బాడీ అనేది షార్పనింగ్ అయ్యి ఎనర్జెటిక్గా ఉంటుంది. అలాగే మైండ్కి ఏ విధంగా షార్పనింగ్ చేసుకోవాలని అంటే, మైండ్కి మంచి పుస్తకాలు చదవటం కానివ్వండి, మంచి వీడియోస్ చూడటం కానివ్వండి, ఎక్కడైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఏదైనా జరిగితే వాటికి అటెండ్ అవ్వటం ద్వారా కానివ్వండి, లేదా యూట్యూబ్లోనే మంచి వీడియోస్ చూడటం ద్వారా కానివ్వండి, ఇలాంటివి కనుక చేస్తే కనుక మన మైండ్కి షార్పనింగ్ అవుతుంది, ప్లెజెంట్నెస్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఫోకస్ పెరుగుతూ ఉంటుంది అండ్ రిలాక్స్డ్గా ఉంటాం. అలా కాకుండా మనం ఎప్పుడు గొడవలు పడుతూ ఉండటము, లేదంటే పిచ్చి వీడియోలు చూస్తూ ఉండటము అండ్ నాన్ సెన్స్ మాట్లాడతాం, స్మోకింగు, ఇట్లాంటివి కనుక ఎక్కువ చేస్తూ ఉంటే కనుక మన మైండ్ షార్పనింగ్ అవుతూ ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ కూడా స్మార్ట్ వర్క్ చేయకుండా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడుతుంది, ఆటోమేటిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. అది పిల్లలు చదువుకునే వాళ్ళకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, హౌస్ వైఫ్స్కైనా, ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. సో దయచేసి అందరూ కూడా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, మీ బాడీని మైండ్ని షార్పనింగ్ చేసుకోండి, స్మార్ట్ వర్క్ చేయండి, ప్రొడక్టివిటీని పెంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.